హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మార్చి 9, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటిగా ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన కరెంట్ అఫైర్ ఏంటంటే, రీసెంట్గా మనకి మార్చి 8వ తేదీన ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ జరిగింది కదండి. దానికి సంబంధించి మనం హైలైట్స్ తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఈ టాపిక్కి సంబంధించి స్పెషల్ వీడియో అనేది రేపు అప్లోడ్ అవుతుంది, రేపు మార్నింగ్. సో ఇక్కడ ఓన్లీ నార్మల్గా మనం ఇవ్వడం జరిగింది. టోటల్గా పూర్తిగా మనకి వేరేగా స్పెషల్ వీడియో అనేది రేపు చేయడం జరుగుతుంది. అయితే ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 ఇది ఒక 10వ ఎడిషన్ అండి. ఇది 10th ఎడిషను. మనకి 2007లో ప్రారంభమైంది. యాక్చువల్గా మొట్టమొదటి టైటిల్ కూడా మనమే గెలుచుకున్నాం. 2007 ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్ టైటిల్ కూడా మనమే గెలుచుకోవడం జరిగింది, ఇండియా. అయితే ఇక్కడ 10వ ఎడిషన్ హోస్టింగ్ కంట్రీ ఎక్కడండి అంటే ఇండియా, శ్రీలంక హోస్ట్ చేస్తున్నాయండి. ఇండియా, శ్రీలంక ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా భారత్ విజేతగా నిలిచింది, 3వసారి నిలిచింది. 2007లో మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో గెలిచింది, కెప్టెన్. నెక్స్ట్ అలాగే 2024 రోహిత్ శర్మ కెప్టెన్ సారథ్యంలో గెలవడం జరిగింది. 2026 ఇప్పుడు మనకి స్కై అంటాం కదా, సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గెలవడం జరిగింది. రన్నరప్గా మనకి న్యూజిలాండ్ అనేది గెలవడం జరిగింది. ఓకే, అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రా మొత్తం టోటల్గా ఈ మ్యాచ్లో ఫైనల్ మ్యాచ్ మనకి గుజరాత్లోని అహ్మదాబాద్ స్టేడియం, ముతేర్ అంటే మనం నరేంద్ర మోడీ స్టేడియం అంటాం కదా, ఆ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా జస్ప్రీత్ బుమ్రా గారు నిలవడం జరిగింది. 4 వికెట్లు 15 రన్స్ ఇచ్చి తీయడం జరిగింది. అయితే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా మొత్తం టోటల్గా క్వార్టర్ ఫైనల్ కానీ, సెమీఫైనల్ కానీ, ఫైనల్లో కానీ ప్రతిభ చూపిన సంజు శాంసన్ మొత్తం 321 రన్స్. ఆయనకు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ లేదా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అనేది రావడం జరిగింది. ఓకే, అయితే అత్యధిక పరుగులు పాకిస్తాన్కి చెందిన ఫర్హాన్కి 383 అత్యధిక పరుగులు చేసిన వ్యక్తిగా. అలాగే అత్యధిక వికెట్లు బుమ్రా 14 వికెట్లు, అలాగే వరుణ్ చక్రవర్తి 14 వికెట్లు ఇండియాకి సంబంధించి. సో వీళ్ళిద్దరూ కూడా 14 వికెట్లు తీయడం జరిగింది. సో అత్యధిక వికెట్లు కూడా మన ఇండియాకే రావడం జరిగింది. సో ఇదండి మనకి టాపిక్. ఇంకా దీనికి సంబంధించి పూర్తి టాపిక్ అనేది స్పెషల్ వీడియోలో మనకి అప్లోడ్ చేయడం జరుగుతుంది రేపు మార్నింగ్ అనేది. సో అందులో మీరు చూస్తారు. నెక్స్ట్ వన్, నేపాల్లో ఆర్ఎస్పి ప్రభంజనం అంటే రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ అండి. అయితే ఆ పార్టీకి చెందిన బాలేందర్ షా, బాలెన్ అని అంటారు, ఆయన నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సో గుర్తుపెట్టుకోండి, మరలా దీని గురించి మరలా వస్తుంది. సో రీసెంట్గా ఎలక్షన్స్ అయ్యాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ అక్కడ. సో దానికి సంబంధించి మరలా ప్రధానిగా చేపట్టేటప్పుడు ఈ టాపిక్ మరలా చదువుతాం. నేపాల్లో నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు బాలేందర్ షా, బాలెన్ అని పిలుస్తాం. నెక్స్ట్ షైన్ యాప్ రైల్వేలో పనిచేసే మహిళా ఉద్యోగులు లేదా ఇతర ప్రయాణికుల కోసం హెచ్ఆర్ఎంఎస్ అప్లికేషన్లో భాగంగా, హెచ్ఆర్ఎంఎస్ అంటే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండి. అయితే దీనిలో భాగంగా షైన్ అనే మాడ్యూల్ను రైల్వే మంత్రిత్వ శాఖ మార్చి 8న ప్రారంభించడం జరిగింది. మార్చి 8న. షైన్ అంటే మనకి ఇక్కడ సెక్షువల్ హెరాస్మెంట్ ఇన్ఫర్మేషన్ నోడ్ అండి. ఓకే, అంటే లైంగిక వేధింపులకు సంబంధించినది. రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించారు. మనకి ప్రస్తుత రైల్వే మంత్రిత్వ శాఖ వర్యులు అశ్విని వైష్ణవ్ గారు. ఓకే, అయితే ప్రస్తుత రైల్వే బోర్డు చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి ఎవరంటే సతీష్ కుమార్. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. అయితే ఈ షైన్ అనేది లైంగిక వేధింపులు ఫిర్యాదులను గోప్యంగా మరియు సురక్షితంగా మరియు వేగంగా నివేదించడానికి ఉపయోగపడుతుందండి షైన్ యాప్. సో ఎగ్జామ్లో డైరెక్ట్గా మనకు అడుగుతాడు షైన్ యాప్ దేనికి సంబంధించిందంటే రైల్వేలో పనిచేసే మహిళా ఉద్యోగులు, ఇతర ప్రయాణికుల కోసం. ఓకేనా, లైంగిక వేధింపులు ఫిర్యాదుల గురించి. సో ఇది తెలుసుకుంటారు. నెక్స్ట్ వన్ అండి, ఏపీకి సంబంధించి స్వయం ఏపీ బ్రాండ్ అనేది ఏపీ ప్రభుత్వ డ్వాక్రా మహిళల ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఈ స్వయం బ్రాండ్ అనేది తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. దీని ద్వారా ఏంటంటే జాతీయ లేదా అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ప్రారంభించిన ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అండి. ఓకే, దీనిలో భాగంగానే వచ్చే ఏడాది కల్లా 5 లక్షల మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా మార్చడమే ఉద్దేశంగా, అలాగే మహిళా సంఘాలకు పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో గుర్తుపెట్టుకోండి, స్వయం ఏపీ బ్రాండ్. ఓకే, అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ రూపొందించడం జరిగింది ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రో అండి ఢిల్లీలో ప్రారంభమైంది.
ఓకే, కారిడార్ అనమాట, టోటల్గా ఒక కారిడారు. భారత మొట్టమొదటి రింగ్ మెట్రో పింక్ లైన్, పింక్ కలర్లో ఒక మెట్రో అనమాట, ఇలా రింగ్ టైప్లో మెట్రో లైన్ను ఢిల్లీలో మోడీ గారు మార్చి 8న ప్రారంభించడం జరిగింది. 71.56 కిలోమీటర్ల పొడవున ఇది ఉండడం జరుగుతుంది. సో అలాగే ఢిల్లీలో 33,500 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు మనకి మెట్రో నెట్వర్క్లో మొదటి స్థానంలో ఉన్నది చైనా దేశం అండి, సెకండ్ ఏమో అమెరికా, థర్డ్ ఇండియా. సో మెట్రో స్థానాల పరంగా చూసుకుంటే భారత్ 3వ స్థానంలో ఉంది. నెక్స్ట్ ఒక స్కీమ్ అండి, ముఖ్యమంత్రి మావన్ తియాన్ సతీకార్ యోజన పంజాబ్ ప్రారంభించిందండి. ఇది షెడ్యూల్ కులాల మహిళలకు నెలకు 1,500 రూపాయల చొప్పున, మిగతా వారందరికీ కూడా నెలకు 1,000 రూపాయల చొప్పున మనకి భృతి ఇవ్వనుంది. అయితే వయస్సు 18 ఏళ్ళ పైబడి ఉండాలి. ఓకే, మనకి ఇది మొత్తం పూర్తిగా అవసరం లేకపోయినా ఫలానా ముఖ్యమంత్రి మావన్ తియాన్ సతీకార్ యోజన ప్రారంభించిన రాష్ట్రము పంజాబ్. భగవంత్ సింగ్ మాన్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ వన్, సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ 2026ని కేరళ ఇటీవలే ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఇవన్నీ డైరెక్ట్ బిట్స్ అండి. ఏఐ ఆధారిత సైబర్ బెదిరింపుల నుంచి విద్యార్థులను రక్షించుటకు కేరళ సైబర్ సేఫ్టీ ప్రోటోకాల్ 2026ను ప్రారంభించింది. సో సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ 2026ను ప్రారంభించిన రాష్ట్రము కేరళ. నెక్స్ట్ విన్యాసం అండి, ఎక్సర్సైజెస్ లామిటీ లామిటీ అంటారు. మార్చి 9 నుంచి 20 వరకు జరగనుంది. ఇది 11వ ఎడిషను. ఇండియాకి సీసెల్స్కి మధ్య జరిగే ఒక సైనిక విన్యాసం, ఆర్మీ ఎక్సర్సైజెస్. సో గుర్తుపెట్టుకోండి, ఒక ఎక్సర్సైజ్ అడిగినప్పుడు అది ఎన్నో ఎడిషన్ అని తెలుసుకోండి. అలాగే అది ఏ 2 దేశాల మధ్యదా లేకపోతే బహుళ వార్షిక మనకి విన్యాసం అనేది తెలుసుకోవాలి. అలాగే అది సైనిక విన్యాసమా, ఆర్మీయా, నేవీనా, ఎయిర్ ఫోర్స్ అనేది తెలుసుకోవాలి. మరలా అది ఎక్కడ జరుగుతుందనేది తెలుసుకోవాలి. సో ఇండియాకి సీసెల్స్కి మధ్యలో జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ప్రారంభమైందంటే సీసెల్స్లో డిఫెన్స్ అకాడమీలో ప్రారంభమైంది. ఇది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందండి. అయితే దీని ముఖ్యంగా మెయిన్ ఏంటంటే భారత్ నుంచి త్రివిధ దళాలు కూడా పాల్గొనడం జరిగిందట ఈ విన్యాసంలో. ఎక్సర్సైజ్ లామిటీ. ఓకే, లామిటీ అంటారు, లామిటీ అని అంటాము. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ 2026 విజేతగా నిలిచిన వ్యక్తి ఎవరు? జార్జ్ రస్సెల్. చూడండి, ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ 2026 విజేతగా జార్జ్ రస్సెల్, బ్రిటన్కి చెందిన వ్యక్తి. సో ఇదండి మనకి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. ఒక్కసారి చూద్దాం. 10వ ఎడిషన్ ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2026 విజేతగా భారత్ నిలిచింది. నేపాల్ రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ నూతన ప్రధానిగా చేపట్టనున్న బాలేందర్ షా, షైన్ యాప్ రైల్వేలో పనిచేసే ఉద్యోగుల లైంగిక వేధింపుల నుంచి ఫిర్యాదుల గురించి, అలాగే స్వయం ఏపీ బ్రాండ్ ఏపీ, భారతదేశపు మొట్టమొదటి రింగ్ మెట్రో పింక్ లైన్ ఢిల్లీ, ముఖ్యమంత్రి మావన్ తియాన్ సతీకార్ యోజన పంజాబ్, సైబర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ 2026 కేరళ, అలాగే ఎక్సర్సైజ్ లామిటీ సీషెల్స్ ఇండియా, అలాగే ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 రేస్ 2026 విజేతగా జార్జ్ రస్సెల్ గారు నిలిచారు. సో బ్రిటన్కి సంబంధించిన వ్యక్తి. ఇది మనకి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్ అండి. రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.